హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ గోడ్జెప్స్. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి సంబంధించిన మోడల్ పేపర్ ప్రశ్నలు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రశ్నలు అనేవి గత 2024లో ఎల్పి మరియు ఆర్పిఎఫ్ఎస్ఐ టెక్నీషియన్ ఆ రంగంలో ఎగ్జామ్లో జరిగిన ప్రశ్నలే ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రాబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ మరియు ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ ఈ ప్రశ్నలు అనేవి రిపీట్ అయ్యే ఛాన్స్ కావచ్చు, కన్ఫామ్గా రిపీట్ అవుతుంది. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది ఒక నోట్బుక్లో అయితే రాసుకోండి. సేమ్ ఈ టైప్ క్వశ్చన్స్ అనేది రాబోయే ఎగ్జామ్ అయితే రావడం జరుగుతుంది. సో మొదటి క్వశ్చన్ చూసినట్లయితే, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ISRO? తెలుగులో వచ్చేసి కింది వారిలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వ్యవస్థాపకుడు ఎవరు? ఈ క్వశ్చన్స్ అనేది తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో అయితే నేనైతే ఇచ్చాను. మీరైతే తెలుగులో రాసుకోవచ్చు, ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. సో ప్రశ్నలు జవాబులు చూసినట్లయితే, మొదటి జవాబు విక్రమ్ సారాభాయ్, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే, అకార్డింగ్ టు ద ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD విచ్ సీజన్ కెన్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్? తెలుగులో వచ్చేసి భారత వాతావరణ శాఖ IMD ప్రకారం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఏ సీజన్ను గమనించవచ్చు? ఆప్షన్ 2 పోస్ట్ మాన్సూన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పైసెస్ ఆఫ్ క్యాట్ఫిష్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ మార్చ్ 2023? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మార్చ్ 2023లో ఈ కింది వాటిలో ఏ జాతి క్యూట్ ఫిష్ మొదటిసారి కనుగొనబడింది? ఆప్షన్ చూసినట్లయితే, ఫ్రెండ్స్గా తెలుగులో చెప్తాను, ఎక్స్తోస్తమ ద్వితీయ. ఫోర్త్ క్వశ్చన్ ఫ్రెండ్స్ కలిసి థర్డ్ క్వశ్చన్ ఆప్షన్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, ఎక్స్తోస్తమ ద్వితీయ. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆసిఫ్ అలీ జర్దారి who took oath as Pakistan's 14th president in March 2024 replaced who among the following? తెలుగులో వచ్చేసి మార్చి 2024లో పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆసిఫ్ అలీ జర్దారి కింది వారిలో ఎవరిని భర్తీ చేశారు? ఆప్షన్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, ఆసిఫ్ అల్వి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాబార్డ్ సబ్సిడైజెస్ అన్ ఆబ్జెక్టివ్ టు ప్రొవైడ్ క్రెడిట్ ఫ్యాకల్టీస్ టు ఇండివిజువల్స్ అండ్ అదర్ లీగల్ ఎనిటైటీస్? కింది వాటిలో ఏ నాబార్డ్ అనుబంధ సంస్థ వ్యక్తులు మరియు ఇతర చట్టపరమైన రుణ సౌకర్యాలను అందించాలని లక్ష్యాన్ని నిర్ధారిస్తుంది? ఎంటీలు. ఆప్షన్స్ వచ్చేసి, ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్, నవసమృద్ధి. సిక్స్త్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాటా సోర్సెస్ యూజ్డ్ ఎస్టిమేటింగ్ ఎక్స్ట్రీమ్ పోవర్టీ ఇన్ ఇండియా? భారతదేశ అత్యంత పేదరికాన్ని అంచనా వేయడానికి కింది డేటా సోర్స్లను ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ వచ్చేసి, ఫస్ట్ ఆప్షన్, హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేస్. సెవెంత్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సిమ్టమ్ ఏ సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్? కింది వాటిలో ఏది సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ యొక్క లక్షణం కాదు? ఆప్షన్ 1 వామిటింగ్. ఎయిత్ క్వశ్చన్ చూసినట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ద యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023 notified by the central government April 2023? కేంద్ర ప్రభుత్వం నోటీస్ చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2023కి సంబంధించిన కింది స్టేట్మెంట్లో ఏది నిజం? ఏప్రిల్ 2023. ఆప్షన్ వచ్చేసి 2, లోకల్ బాడీస్ ఆర్ అలౌడ్ టు కండక్ట్ ద యానిమల్ బర్త్ కంట్రోల్ ప్రోగ్రామ్ బట్ ఓన్లీ త్రూ ద యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఎంత క్వశ్చన్ చూసినట్లయితే, ఇన్ February 2024 the cabinet approved the
amendment the foreign direct investment FDI policy and space sector according to it, in which of the following sub sectors and 100% FDI through automatic route has been allowed. తెలుగులో వచ్చేసి ఫిబ్రవరి 2024లో అంతరిక్ష రంగానికి సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఎఫ్డిఐ విధానం సవరణను మంత్రివర్గం ఆమోదించింది. దాని ప్రకారం ఆటోమేటిక్ రూట్ ద్వారా కింది ఏ ఉపరంగాల్లో 100% ఎఫ్డిఐ. ఆప్షన్ 2 ఫ్రెండ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్స్ అండ్ సబ్సిస్టమ్స్ ఫర్ శాటిలైట్స్. ఆప్షన్ 2. 10th క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఆర్ ద స్పాటెడ్ డీర్ ఫౌండ్. కింది ఏ రకమైన అడవుల్లో మచ్చల జింకలు కనిపిస్తాయి. ఆప్షన్ 2 మౌంటైన్ ఫారెస్టెస్. 11th క్వశ్చన్ వచ్చేసి ద ప్రొవిజన్ ఆఫ్ ఇంపాచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. భారత రాజ్యాంగంలో అధ్యక్షుని అభిశంసన నిబంధనను రాజ్యాంగం నుండి తీసుకోబడింది. ఆప్షన్ వచ్చేసి 3 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా USA. 12th క్వశ్చన్ వచ్చేసి మాను బాకీర్ అండ్ సరోబజట్ సింగ్ ద ఫస్ట్ ఇండియన్ షూటింగ్ పేర్ టు విన్ an Olympic medal in shooting at Paris 2024 defected players of which country to win the bronze medal. ప్యారిస్ 2024లో షూటింగ్లో ఒలింపిక్ పథకం సాధించిన తొలి భారతీయ షూటింగ్లో జోడిమాన్ బాకర్ మరియు సరోబ్జిత్ సింగ్ ఓడిపోయారు. ఏ దేశ క్రీడాకారులు కాంస్యం పథకాన్ని గెలుచుకుంటారు. ఆప్షన్ సౌత్ కొరియా. ఆప్షన్ 4 సౌత్ కొరియా. 13th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఆల్ మైనారిటీస్ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఆర్ లాంగ్వేజ్ షెల్ హ్యావ్ ద రైట్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ దేర్ చాయిస్. తెలుగులో వచ్చేసి మతం లేదా భాష ఆధారంగా మైనారిటీలందరూ భారత రాజ్యాంగంలో కింది ఏ ఆర్టికల్లో తమకు నచ్చిన విద్యాంశాలను స్థాపించి నిర్వహించే హక్కు ఉందా. ఆర్టికల్ వచ్చేసి 30. ఆప్షన్ 3 ఆర్టికల్ 30. 14th క్వశ్చన్ వచ్చేసి ఇచ్చతోపిస్ బెడామి యాజ్ ఏ వామ్ like amphibian that can swim belongs to which genus. తెలుగులో వచ్చేసి ఇథయోపిస్ బెడోమి ఈత కొట్టగల పురుగులాంటి ఉభయచరకం ఏ జాతికి చెందినది. ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 లింబ్లెస్ ఆంఫిబియా. ఆప్షన్ 3. 15th క్వశ్చన్ వచ్చేసి హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ ద వహాబాయి మూవ్మెంట్ ఇన్ ఇండియా. కింది వారిలో భారతదేశంలో మహాబీ ఉద్యమాన్ని నాయకుడు ఎవరు. ఆప్షన్ వచ్చేసి 2 సయ్యద్ అహ్మద్ బర్లివి. 16th క్వశ్చన్ వచ్చేసి ఈజ్ ఏ కైండ్ ఆఫ్ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ విచ్ కెనాట్ బి మెజర్డ్. కలవలేని మార్పు యొక్క ఒక రకమైన పరిమాణాత్మక మరియు గుణాత్మక ప్రక్రియ. ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఎవాల్యూషన్. 17th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ ట్రూ అబౌట్ ఇల్తుమిష్. ఫస్ట్ ఈ వాజ్ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ కుతుబ్ ఉద్ దిన్ ఐబక్. సెకండ్ వచ్చేసి ఈ వాజ్ ద గవర్నర్ ఆఫ్ లాహోరీ. థర్డ్ వచ్చేసి ఈ నామినేటెడ్ ఈజ్ డాటర్ యాజ్ ఈజ్ సక్సెసర్. ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే 3 ఫస్ట్ అండ్ 3 ఈ వాజ్ మ్యారీడ్ టు ద డాటర్ ఆఫ్ కుతుబ్ ఉద్దీన్ ఐబక్. ఆప్షన్ 3 ఈ నామినేటెడ్ ఈజ్ డాటర్ యాజ్ ఈజ్ సక్సెసర్. ఆప్షన్ 4
ఫస్ట్ అండ్ థర్డ్ ఇక్కడ ఆప్షన్ 4. 18th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ యూనిట్స్ ఆఫ్ ద నక్షత్రకూట డైనసిటీ. కింది వాటిలో నక్షత్రకూట రాజవంశం యొక్క పరిపాలనా యూనిట్ల యొక్క సరైన ఆరోహణ క్రమం ఏది? ఆప్షన్ ఈస్ 2 భుక్తి విషయ రాష్ట్ర. According to the census 2011, which of the following union territories of India has the least population density? తెలుగులో వచ్చేసి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలోని కింది కేంద్రపాలిత ప్రాంతాలతో ఏది తక్కువ జనాభా సాంద్రతను కలిగి ఉంది? ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చివరి క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ వేర్ టు అడ్వైజ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా టు స్టార్ట్ sesame cultivation as a rabi crop, the state will be from which of the following regions of India? నువ్వుల సాగును రాబీ పంటగా ప్రారంభించమని భారతదేశంలో ఒక రాష్ట్రానికి మీరు సలహా ఇస్తే కింది వాటిలో ఏ రాష్ట్రం నుండి వస్తుంది భారతదేశంలో ప్రాంతాలు? ఆప్షన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ సౌత్రన్ ఇండియా. ఫస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్ 20 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మరొక 20 క్వశ్చన్స్ డైలీ అయితే నేనైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి అయితే చేస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి.